హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఈ వీడియోలో మనం ఎప్పటిలాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంపార్టెన్స్ ఆఫ్ మోల్టింగ్. అండ్ మోల్టింగ్కి అమావాస్య పౌర్ణమికి సంబంధం గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎప్పుడు వినని టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. అమావాస్య పౌర్ణమి ఈ టైమ్స్లో ఏం జరుగుతుందంటే, చంద్రుడు భూమికి చాలా అతి దగ్గరగా వస్తాడు. చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా అలల తీవ్రతరం అనేది ఈ టైం పీరియడ్లో అనేది మనకి ఎక్కువ అవుతుంది. అలాగే సముద్రాల్లో ఆ టైం పీరియడ్ వరకు పిహెచ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. పిహెచ్ అనేది స్టేబుల్గా ఉండదు. అండ్ డివో లెవెల్స్ అనేవి కూడా చాలా లోలో ఉంటాయి. ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అండ్ లూనర్ లైట్ వల్ల చంద్రుడి వెలుగు కారణంగా రొయ్యల్లో మనకి స్ట్రింప్లో మనకి ఒక హార్మోనల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ హార్మోనల్ రియాక్షన్ అనేది వాటి మోల్టింగ్కి సపోర్ట్ చేస్తుంది. రొయ్యల్ జెనెటిక్స్లో యూనిక్ మెమరీ జీన్ అనే ఒక జీన్ ఉంటుంది. ఈ జీన్ అనేది పౌర్ణమి అమావాస్య టైంలో ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఈ టైంలో మనకి పాండ్స్లో ఏం జరుగుతుందంటే, మన రొయ్యల గుంటల్లో రొయ్యలు అనేవి మేత తీసుకోవడం తగ్గించేస్తాయి. ఈ టైంలో మనం చెక్ చేసుకొని రొయ్య యొక్క కండిషన్ చెక్ చేసుకొని ఫీడ్ అనేది తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఫీడ్ అనేది చాలా వేస్ట్ అవడం అనేది ఈ టైం పీరియడ్లోనే మనకి జరుగుతుంది. రొయ్యలకి బయట గట్టి లేయర్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎక్సోస్కెలిటన్ అని అంటాం. ఎక్సోస్కెలిటన్ అనేది రొయ్యల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రొయ్యల యొక్క మెత్తడి శరీరాన్ని ఎక్సోస్కెలిటన్ కవర్ చేస్తుంది. వేరే జీవుల నుంచి రొయ్యల్ని ఎక్సోస్కెలిటన్ అనేది తినకుండా కాపాడుతుంది అనమాట. ఎక్సోస్కెలిటన్ ఈ రొయ్య యొక్క మెత్తడి శరీరానికి ఒక ఆకృతిని కలిగిస్తుంది. ఎక్సోస్కెలిటన్ అనేది ఈ రొయ్యల యొక్క కాళ్ళకి తోకకి కదలికకు సహకరించేలా సపోర్ట్ చేస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఎక్సోస్కెలిటన్ అనేది వీటికి ఉన్న మైనస్ ఏంటంటే, రొయ్యల యొక్క కణాలు పెరిగినట్టు ఎక్సోస్కెలిటన్ అనేది పెరగదనమాట. టెంపరీగానే ఉండిపోతుంది. అందుకోసం వాటి ఎదుగుదల కోసం, రొయ్యల యొక్క ఎదుగుదల కోసం ఏం చేస్తాయంటే, పాత ఎక్సోస్కెలిటన్ అనేది రిలీజ్ చేసేసి కొత్త ఎక్సోస్కెలిటన్ ఫామ్ చేసుకుంటాయి. దీన్ని మనం మోల్టింగ్ అంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి చిన్నపిల్లల్లో వాళ్ళు ఎదిగే కొద్దీ చిన్న సైజు బట్టలను వదిలేసి వాళ్ళకి సరిపోయే సైజు బట్టలు వేసుకుంటారే, అలాగే రొయ్యలు కూడా ఎదుగుదల కోసం పాత ఎక్సోస్కెలిటన్ వదిలేసి కొత్త ఎక్సోస్కెలిటన్ ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ మోల్టింగ్ అనేది మనకి రొయ్యల్లో మొత్తం 3 స్టెప్స్గా జరుగుతుంది. ఫస్ట్ది ఇంటర్ మోల్ట్, సెకండ్ది ప్రీ మోల్ట్ అండ్ థర్డ్ది పోస్ట్ మోల్ట్ అనమాట. ఇంటర్ మోల్ట్లో ఏం జరుగుతుందంటే, ఇన్నర్ ఏరియాస్ నుంచి మనకి క్రాక్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. ఎక్సోస్కెలిటన్ అనేది, ఓల్డ్ ఎక్సోస్కెలిటన్ అనేది బ్రేక్ డౌన్ అవడానికి నిదానంగా బ్రేక్ డౌన్ అవుతూ వస్తుంది. ఇంకా సెకండ్ ప్రీమోల్డ్ స్టేజ్లో మనకి సెప్లోథోరెక్స్ అండ్ అబ్డామిన్ అంటే తల తోక కలిసే చోటు నుంచి మనకి క్రాక్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. క్రాక్స్ వచ్చి నిదానంగా వాటి చర్మాన్ని, ఓల్డ్ ఎక్సోస్కెలిటన్ని వదలడం జరుగుతుంది. ఇంకా థర్డ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పోస్ట్ మోల్టింగ్ అని అంటారు. ఈ పోస్ట్ మోల్టింగ్ టైంలో పూర్తిగా వాటి ఓల్డ్ ఎక్సోస్కెలిటన్ వదిలేసి రొయ్య శరీరం అనేది చాలా మెత్తబడిపోతుంది. దాదాపు 24 గంటల నుంచి 30 గంటల వరకు వాటి చర్మం అనేది గట్టిపడడానికి తీసుకుంటాయి టైంని. ఈ టైంలో ఏంటంటే, మనం మినరల్స్ యాడ్ చేయడం వల్ల ఆ మినరల్స్ అబ్జర్వ్ చేసుకొని కొత్త ఎక్సోస్కెలిటన్ అనేది ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా హార్ట్ అయిపోతుంది. ఈ టైంలో మనం మినరల్స్ ఎంత డోసేజ్ అంతే అంత డోసేజ్ అనేది మనం యూస్ చేయాలి. లేదంటే కెనబాలిజం యాక్టివిటీ అనేది ఎక్కువైపోయి ఒక రొయ్య ఇంకో రొయ్యని తినడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఒకటే, మనకి ఈ పౌర్ణమి అమావాస్య టైంలో మనకి మినరల్స్ కాన్సన్ట్రేషన్ అనేది నీళ్ళల్లో ఎంత ఉందో చూసుకోవాలి. టెక్నిక్ని ఫాలో అవడం వల్ల మనం ఫీడ్ వేస్టేజ్ని తగ్గించుకోవచ్చు. మినరల్ కంటెంట్ అనేది తక్కువగానే ఉందంటే మాత్రం మనకి సాఫ్ట్ షెల్ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. మనకి రొయ్యల్లో వాటి ఎక్సోస్కెలిటన్ అనేది చాలా మెత్తబడిపోయి ఒక రొయ్య ఇంకో రొయ్యని తినడం అనేది జరుగుతుంది. పౌర్ణమి మోల్టింగ్ టైంలో నేను ఇచ్చే సజెషన్ అయితే, చెక్నెట్ని ఫాలో అవ్వండి. ఫీడ్ తినకపోతే తగ్గించుకోండి. ఫీడ్ వేస్ట్ అవనివ్వద్దు. సెకండ్ థింగ్, మినరల్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి సరిపడేంత మోతాదులో ఉందో చెక్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద కూడా ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే మనకి మోల్టింగ్ అనేది ఫ్రీలీ స్మూత్గా జరిగిపోతుంది కూడా ఇస్తున్నాను. ఇలాంటి వీడియోస్ నాకెన్నో చేయడానికి మోటివేషన్ నాకు మీరు ఇవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, బాయ్.